హలో గైస్, ఎస్వివి కన్సల్టెన్సీ. ఈరోజు మళ్ళీ సైప్రస్ గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చాను మీ ముందుకి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, అసలు సైప్రస్లో జూన్ ఇంటెక్ ఉందా ఆర్ లేదా? బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, అసలు జూన్ ఇంటెకే లేదు, ఉన్నది 2 ఇంటెక్స్ అని. అసలు సైప్రస్లో ఎన్ని ఇంటెక్స్ ఉన్నాయి అనేది ఈరోజు మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు సైప్రస్లో ఎన్ని ఇంటెక్స్ ఉన్నాయి, ఆ ఇంటెక్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది చెప్తాను. సైప్రస్లో వచ్చేసి 3 ఇంటెక్స్ ఉంటాయి. మేజర్ ఇంటెక్స్ వచ్చేసి స్ప్రింగ్ ఇంటెక్ అండ్ ఫాల్ ఇంటెక్, ఇవి మేజర్. అండ్ అలానే వీటితో పాటు సమ్మర్ ఇంటెక్ అనేది ఒకటి ఉంటుంది, దాన్నే మనం జూన్ ఇంటెక్ అని అంటాం ఫ్రెండ్స్. ఈ జూన్ ఇంటెక్ చాలామంది అసలు జూన్ ఇంటెకే లేదని బయట మాట్లాడుకున్నారంట. జూన్ ఇంటెక్ ఏం లేదు, కన్సల్టెన్సీ వాళ్ళు నార్మల్గా ఫైల్స్ చేసుకొని ఇలా హోల్డ్ చేసుకొని సెప్టెంబర్ ఇంటెక్లో లైక్ ఫాల్ ఇంటెక్లో వీసాస్ అనేవి రిలీజ్ చేస్తారని చెప్తున్నారంట. సో అదైతే ఫాల్స్ ఎలిగేషన్. జూన్ ఇంటెక్ అనేది ఉంటుంది, కాకపోతే జూన్ ఇంటెక్ అంటే ఏంటంటే ఓన్లీ బిలో ఈ ఇంగ్లీష్ ప్రొవిజన్ టెస్ట్లో ఎవరికైతే బిలో 71 స్కోర్ ఇలా ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఈ జూన్ ఇంటెక్ అనేది అవైలబుల్ అనమాట. సో ఇక్కడ మీకు ఎవరెవరికి వీసాస్ వస్తాయంటే ఓన్లీ ఫౌండేషన్ అండ్ డిప్లొమాటిక్ కోర్సెస్ వాళ్ళకే వీసాస్ అనేవి ఈ జూన్ ఇంటెక్లో రిలీజ్ చేస్తారు, లైక్ సమ్మర్ ఇంటెక్ అని అంటాం. అసలు ఈ ఫౌండేషన్ కోర్స్ ఏంటి, అసలు ఎంత స్కోర్ ఉంటే లైక్ ఇంగ్లీష్ టెస్ట్లో ఎంత స్కోర్ ఉంటే ఈ కోర్స్ వస్తుంది, ఈ ఇయర్ వీసాస్ వస్తాయనంటే, సో మీకు టోఫెల్, ఐఎల్స్, పీటీఈ అండ్ పాస్వర్డ్ ప్లస్కి ఈ 4 టెస్టుల్లో మీకు ఎంత స్కోర్ ఉంటే ఫౌండేషన్ వస్తుంది, ఎంత స్కోర్ ఉంటే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ వీసా వస్తుంది ఫాల్ ఇంటెక్కి. సో టోఫెల్ వచ్చేసి 71 అబవ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, 75, 80, 85, 90 ఎనీథింగ్ ఎల్స్ 71 అబోవ్ అనేది వస్తే మీకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్కి వీసా వస్తుంది. అది సెప్టెంబర్ ఇంటెక్, ఫాల్ ఇంటెక్లో వస్తుంది. సో అండ్ అలానే 71 బిలో, 45 అబోవ్, లైక్ 45 నుంచి 71 బిలో ఎవరికైతే వస్తుందో ఇక్కడ మీకు జూన్ ఇంటెక్లో వీసా అనేది వచ్చేస్తుంది. లైక్ దాన్ని మనం ఫౌండేషన్ కోర్స్ అని అంటాం, ఆర్ ఎల్స్ అది 1 ఇయర్ ఉంటుంది, ఆర్ ఎల్స్ అలానే మీకు 2 ఇయర్స్ కోర్స్ డిప్లొమాటిక్ కోర్స్ అయితే ఉంటుంది. సో ఇది లైక్ ఐఎల్స్ అయితే అబవ్ 5 బ్యాండ్ అబవ్ ఉంటే మీకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ వీసా వస్తుంది. అండ్ అలానే బిలో 5 బ్యాండ్ లైక్ 4 బ్యాండ్ కానీ 4.5 బ్యాండ్ కానీ వస్తే మీకు ఈ 1 ఇయర్ కోర్స్ అనేది మీకు జూన్ ఇంటెక్లో వీసా అనేది 1 ఇయర్ కోర్స్ అయితే వచ్చేస్తుంది అనమాట, లైక్ ఫౌండేషన్ కోర్స్ వస్తుంది. అండ్ అలానే పీటీఈలో అయితే లైక్ 45 అబవ్ నుంచి 58 బిలో దాకా ఎవరికైనా కానీ వస్తే సో ఫౌండేషన్ కోర్స్ మీద వీసా వస్తుంది. ఫస్ట్ 58 అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ మీద వీసా అయితే వస్తుంది. అండ్ అలానే పాస్వర్డ్ ప్లస్కి అయితే బిలో 5.5 ఉన్న వాళ్ళకి మాత్రం ఫౌండేషన్ కోర్స్ వస్తుంది. సో అలానే 5.5 అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ మీద అయితే వీసా వస్తుంది. సో ఇదొకటి క్లియర్. ఇందులో మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి. అండ్ ఫౌండేషన్ మీద ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది స్కోర్ ఉండదు. సో స్కోర్ ఉండని వాళ్ళు ఫౌండేషన్ మీద వెళ్ళిపోయి తర్వాత బ్యాచిలర్స్కి చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదా అని అంటే, సో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీకు ఆటోమేటిక్గా బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్కి అయితే వీసా అయితే రెన్యువల్ చేసేస్తారు. అక్కడ ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత, లైక్ కాలేజ్ ఎగ్జామ్ ఉంటుంది, కాలేజ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అది రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 1 ఇయర్ తర్వాత టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ రాసుకుంటే 100% అయితే మీకు వీసా రెన్యువల్ అయితే చేసేస్తారు. సో ఇది ఒకటి క్లియర్ ఫౌండేషన్ మీద వెళ్ళే వాళ్ళకి. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏప్రిల్, సో ఇంకో 2 months ఇప్పుడు జూన్ ఇంటెక్ వీసాస్ అయితే ఎవరైతే జూన్ ఇంటెక్లో ఈ ఫౌండేషన్ కోర్స్ అండ్ డిప్లొమాటిక్ కోర్స్కి వెళ్దాం అనుకున్నారో వాళ్ళకైతే 1.5 monthలో వీసాస్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. అండ్ అలానే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్కి కూడా ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇప్పటి నుంచి కూడా మీరు బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్కి అప్లై చేసుకుంటే మీకు వీసాస్ వచ్చేసి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే లైక్ ఆగస్ట్ నుంచి వీసాలు అనేవి స్టార్ట్ అవుతాయి, ఈ ఫాల్ ఇంటెక్ వీసాస్. సో ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతే ఎండ్ ఆఫ్ ద నవంబర్ దాకా మీకు వీసాస్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో నాన్ స్టాప్గా వీసాస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మీకు మేజర్ ఇంటెక్స్ అండ్
మీకు ఏ టైంలో ఏ వీసాస్ అనేవి రిలీజ్ చేస్తారనేది చెప్పాను. అండ్ అలానే ఫెబ్ ఇంటేక్ అంటే స్ప్రింగ్ ఇంటేక్ అనమాట. సో స్ప్రింగ్ ఇంటేక్కి సో ఫెబ్ నుంచి వీసాస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇది క్లియర్. ఎవరైతే ఈ ఇంటెక్స్కి ఇప్పుడు అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మన ఎస్విబి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మీకు దగ్గరుండి టోటల్గా ప్రాసెస్ చేయించి ఎండ్ ఆఫ్ ద డే ఆ కంట్రీలో జాబ్ ఇచ్చేంత వరకు వీళ్ళే రెస్పాన్సిబిలిటీ. అండ్ అలానే ఇంకో బిగ్ అప్డేట్ ఏంటంటే ఇంకో రానున్న రోజుల్లో సైప్రస్ అయితే స్కెన్గన్లోకి చేంజ్ అవ్వబోతుంది. అది 90% అయితే డిక్లేర్ అయ్యింది అండ్ 10% మాత్రం డిక్లేర్ అవ్వలేదు. నేను కూడా మీకు 100% ఏమీ షూరిటీ ఇవ్వట్లేదు. సో 90% చెప్తున్నాను. తర్వాత ఇది స్కెన్గన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆర్ఎల్స్ ఈ 2025 ఎండ్ ఆఫ్ ద ఇయర్ అయినా కానీ ఆర్ 2026 అయినా కానీ ఎప్పుడైతే చేంజ్ అయిపోతుందో సో టోటల్ ఇప్పుడున్న ప్రాసెస్ మొత్తం డిఫరెంట్ అయిపోతుంది. అండ్ అలానే మీకు వీసా స్లాట్స్, వీసా డ్రాప్బాక్స్ ఇవన్నీ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాసెస్లో 100% వీసా తీసుకుందాం అనుకుంటున్నారో సో ఈ ఇంటేక్ అవైలబుల్ ఉంది ప్రజెంట్. సో వాళ్ళు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వెంటనే మన ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అయ్యి ప్రాసెస్ మొత్తం తెలుసుకొని మీరైతే వీసా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది అంటున్నారు బయట, అండ్ నేను ఫోన్స్ లైక్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా విన్నాను అండ్ అలానే బయట నుంచి కూడా నేను వింటున్నాను. సో ఆఫీస్కి వచ్చే స్టూడెంట్స్ చాలామంది అంటున్నారు ఇలా 2-3 ఇయర్స్ నుంచి స్కెన్గన్ అవుతుందని అంటున్నారు బ్రో, అయితే అవ్వట్లేదు అని అంటున్నారు. సో ఏమన్నా డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి సైప్రస్ ఎప్పుడు స్కెన్గన్కి జాయిన్ అవుతుందని చెప్పి కొడితే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. సో అక్కడ మినిస్టర్ అయితే ఆల్రెడీ డిక్లేర్ చేశారు 2025 ఎండ్ ఆఫ్ ద డిసెంబర్కి స్కెన్గన్కి చేంజ్ అవుతుందని. సో అది నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి కావాలంటే. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి, అక్కడ ఉందంటే నేను చెప్పింది కరెక్టే, లేదంటే మాత్రం నేను చెప్పింది ఫాల్స్ ఎలిగేషన్. సో అదొకటి గుర్తించండి. అండ్ అలానే నేను కూడా ఏమి 100% జాయిన్ అయిపోతుందని నేను చెప్పట్లేదు, 80-90% మాత్రమే చెప్తున్నాను. ఆ 10% కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి అది డిక్లేర్ అవ్వాలి. సో ఎవరైతే ఉన్నారో సిప్రియాడ్ గవర్నమెంట్లో మినిస్టర్, సో అతను డిక్లేర్ చేస్తేనే ఆటోమేటిక్గా అనేది చేంజ్ అవుతుంది కంట్రీ. సో అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి మేము కూడా ఏం కన్ఫర్మ్ చెప్పట్లేదు, జస్ట్ ఒక 80-90% అంటే వెళ్ళబోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. ఈ ఛాన్స్ని ఎవరైతే మిస్ అవ్వకూడదు అనుకున్నారో సో ప్లీజ్ కాంటాక్ట్ టు ఎస్వివి కన్సల్టెన్సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.